నిన్ను వీడని నీడను నేనే. హలో, ఇప్పుడే దిగినారా? అదే ఎట్లా వెళ్దామని చూస్తున్నారా, కానీ ఎవరు కనపడట్లేదు. సరేరా, అయిపోయిన తర్వాత కాల్ చేస్తా. ఎవరు? చించలపేటకి ఎలా వెళ్ళాలండి? ఇటు. అక్కడ వెళ్ళడానికి ఆటోలు బస్సులు ఏమైనా ఉంటాయా? రాత్రిపూట ఏముండవు, నడుచుకుంటూ పోవాలి. అవునా? ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంటుందండి? 2 కిలోమీటర్లు ఉంటుంది. ఓహో, నేను అటే వెళ్తున్నా, దారి చూపిస్తుందా? అవునా? థ్యాంక్స్ అండి. ఎవరి తాలూకా? ఎవరి తాలూకా కాదండి, ఈ ఊళ్ళో కొంచెం పనుండి వచ్చాను. ఓహో, మీరు ఈ ఊళ్ళోనే ఉంటారా? అవును. మరి ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళేసి వస్తున్నారండి? మా ఊర్లో 9 తర్వాత సరుకు దొరకదు, అందుకే పక్కూరు కోడ్ రైస్ వస్తున్నా. ఓహో, మా ఊర్లో ఏం పనే? నేను ఒక యూట్యూబర్ని, యూట్యూబ్లో వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. బ్లాగులు అంటే? వ్లాగ్స్ అంటే వీడియోలు చేసి యూట్యూబ్లో పెడుతుంటాను. ఎలాంటి వీడియోలు చేస్తావు? నేను దయాల వీడియోస్ చేస్తా. దయాల వీడియోలా? అంటే ఇప్పుడు ఆ ఊళ్ళో దెయ్యాలు తిరుగుతున్నాయి, ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని టీవీలో న్యూస్ పేపర్లో వస్తుంటాయి కదా. అలాంటి ప్లేసెస్కి వెళ్ళి అక్కడ నిజంగా దెయ్యాలు ఉన్నాయా లేవా అని యూట్యూబ్లో వ్లాగ్ చేసి పెడుతుంటా. అట్లానా? అట్లా చేసి పెడితే నీకేం వస్తుంది? అట్లా చేసి పెడితే నాకు యూట్యూబ్ నుంచి పైసలు వస్తాయి. అమ్మా, మంచిగుందిగా. అంటే ఇప్పుడు మా ఊరికి కూడా దయాల వీడియోలు తీయడానికే వచ్చినవా? మీ ఊళ్ళో ఒక ఇంట్లో దెయ్యాలు ఉన్నాయంట, ఊళ్ళో అందరూ భయపడుతున్నారని టీవీలో వచ్చింది, నిజమేనా? అవును, పెద్దవాడకు అటు దిక్కు ఎవ్వరు పోరు. ఏమైనా ఇంట్లో నీకేమైనా తెలుసా? ఓ, చాలా పెద్ద కథ. మన ఇంకా చాలా టైం ఉంది, ఊరి పోయేలోపు చెప్పరాదు. అయితే పెద్దవాడుకుంటాడు ఆయన. ఆయన పేరు హరిశ్చంద్ర. ఊర్లో ఆటో తోలుతాడు. ఫుల్ తాగుడు, చిన్న పైసలతో రోజంతా తాగుడు, ఫుల్ తాగుడు, ఇంట్లో పెళ్ళాని కొట్టుడు. ఇక వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు గాళ్ళకి పిల్లలు లేరు. అయితే హరిశ్చంద్ర ఏం చేసిండు తెలుసా? ఊళ్ళో సారమ్మ అనేట ఆమెతోటి సంబంధం పెట్టుకుండు. సారమ్మ సొంటిది శాతబళ్ళు చేస్తుంది. అయితే ఒకరోజు వీళ్ళిద్దరి సంగతి హరిశ్చంద్ర పెళ్ళానికి తెలిసింది. అర్రే! ఇక రోజు రాత్రంతా ఒకటే లొల్లి కొట్లాట. ఇక తెల్లారి చూసేవారికి హరిశ్చంద్ర పిల్లం చచ్చిపడింది. అయ్యో! గాడే చంపిండని అందరికీ తెలుసు, కానీ తలకాయ పలగొట్టుకొని గదే చచ్చిందని చెప్పిండు. గాడో కోపిస్తాడని ఊరోళ్ళు కూడా వదిలేసిరు, ఎవ్వరు పట్టించుకోలే. అయితే గీయన ఏం చేసిండు? పెళ్ళాం కష్టమైన తెల్లారే సారమ్మని తెచ్చి గింట్లో పెట్టిండు. అమ్మనియమ్మ! ఇక సారమ్మ వచ్చిన కాడ నుంచి హరిశ్చంద్ర ఆటో తోలుడు బంద్ చేసిండు. వీళ్ళిద్దరు పొద్దంతా ఇంట్లో ఉండు, రాత్రి అయితే బయటికి పోడు. మరి రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? చెప్పాడు తిను. రాత్రి కాగానే వీళ్ళిద్దరు ఆటో వేసుకొని ఏరవతలకి పోయేటోళ్ళు. ఏరవతలు ఏముంది? ఏరవతల శ్మశానం. ఊరోళ్ళు ఎవరు అటు పోయేటోళ్ళు కాదు, వీళ్ళే పోయేటోళ్ళు. ఇదంతా ఎవరేం పట్టించుకోలే. ఇక అప్పటి నుంచి ప్రతి అమావాస్య తెల్లారి ఊర్లో ఒక సావు అయ్యేది. గట్ల 5 సావులైనాయి ఊర్లో. ఎవ్వరికి ఏం అర్థం కాలే. మరేం చేశారు? అయితే ఒక రోజు ఊరాయన ఏరవతల హరిశ్చంద్ర ఆటో చూసిండు. చూసి ఊరోళ్ళకి వచ్చి చెప్పిండు. తర్వాత ఊరోళ్ళు అందరు కలిసి శ్మశానం దగ్గరికి పోయారు. తర్వాత వెళ్ళి చూస్తే అక్కడ సారమ్మ, హరిశ్చంద్ర ఇద్దరు పూడ్చిపెట్టిన శవాలను తీసి చేతబాలు చేస్తారు. వాయమ్మో! ఇక చూసుకో, ఈ జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ ఊరు మధ్యలోకి తీసుకొచ్చి కొట్టి చంపేసి మళ్ళీ అదే శవాలను తీసుకుపోయి అదే శ్మశానంలో కాల్చేసారు. ఇది జరిగిన కథ. అమ్మనియమ్మ! సినిమా తీయచ్చుగా ఈ స్టోరీతోని. మరి ఏమనుకుంటున్నావు? ఊళ్ళో మస్తనే మా ఊర్లో.
అబ్బాబా నాకే భయం వస్తుంది ఇప్పుడు ఆ ఇంట్లో పోవాలంటే. ఏం భయం లేదు, అందరం పక్కనే ఉంటాం. నువ్వు పోయి నీ వీడియో చేసుకోపో. అగో అదే హరిశ్చంద్ర ఇల్లు. ఆ చివరిదా? ఆ చివరిదే. తోడుకి రానా? పర్లేదన్నా, నేను పోయి తీసుకుంటా. సరే జాగ్రత్త మరి. నీ వీడియో తీసుకున్నాక అటు ముందు రా, నేను అక్కడే ఉంటా. ఓకే అన్న. సరే అన్న మీ పేరు? ప్రసాద్. నా పేరు సాయి అన్న. థ్యాంక్స్. సరే. ఓకే. హలో గైస్, అందరికీ నమస్తే. నేను మీ గోస్ట్ హంటర్ సాయి. వెల్కమ్ టు మై ఛానల్. గాయస్, ఇప్పుడు మనం ఎక్కడున్నాం తెలుసా? మనం అందరం భయపడుతున్న హరిశ్చంద్ర వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. ఊరు వాళ్ళందరూ చెప్తున్నట్టుగా ఇక్కడ నిజంగా దెయ్యాలు ఉన్నాయా లేవా అని మీకు ఇంటి లోపలికి వెళ్ళి చూపిస్తా. పదండి గాయస్, ఇప్పుడు మనం ఇంటి లోపలికి వెళ్దాం. ఇదే గాయస్ ఇంటి మెయిన్ డోర్. పాతకాలం ఇంటి డోర్స్కి ఇలానే కొల్లం కింద ఉంటుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. గాయస్, ఇప్పుడు మనం హరిశ్చంద్ర వాళ్ళ ఇంటి లోపలికి వచ్చేసాం. చూడండి, ఒకసారి ఇల్లంతా మీకు చూపిస్తాను. ఇక్కడని పాత ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి చూడండి, కొంచెం దుమ్ము పట్టి ఉన్నాయి. ఇక్కడ కింద చాప చూడండి గాయస్. ఇక్కడ పాత డబ్బా టీవీ కూడా ఉంది. బహుశా హరిశ్చంద్ర ఇక్కడ పడుకొని టీవీ చూస్తాడు అనుకుంటా. పదండి గాయస్, లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో. ఇక్కడ కొన్ని బస్తాలు, ఇటు పక్కనే కొన్ని బట్టలు, మరికొన్ని పాత సామాన్లు ఉన్నాయి గాయస్. ఇల్లు చూడడానికి మాత్రం పాత ఇల్లుగానే ఉంది, కానీ భయంకరంగా అయితే ఏమనిపించలేదు. గాయ్స్, ఇక్కడి నుంచి ఏదో సౌండ్ వస్తుంది. లోపలికి వెళ్ళి చూద్దాం. గాయ్స్, ఇప్పుడు మనం ఆ శబ్దం వచ్చిన గదిలోకి వెళ్తున్నాం. చూద్దాం లోపల ఏముందో. కాల్ దగ్గర ఏదో ఉంది. ఇక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ పడిపోయి ఉంది. ఎవరిదో లేడేది. ముఖం సరిగా కనపడట్లేదు, కానీ ప్రసాదన్న చెప్పినట్లు ఈ ఫోటోలో ఉన్నది హరిశ్చంద్ర భార్య, లేదంటే చేతబడులు చేసే సారమ్మ కూడా ఉండొచ్చు. గాయ్స్, మీకు ఈ రూమ్ అంతా ఒకసారి చూపిస్తాను, చూడండి జాగ్రత్తగా. మనకు వచ్చిన న్యూస్ ఇంకా తెలుసుకునే ఇన్ఫర్మేషన్ ప్రకారం చుట్టుపక్కల వాళ్ళ ఇంట్లో ఏడుపులు, గిన్నెల శబ్దాలు వస్తున్నాయని చెప్పారు. ఈ రూమ్లో అన్ని పాత సామాన్లు ఉన్నాయి, మీరు కూడా చూడొచ్చు గాయస్.
ఇక్కడ ఏదో ఫ్రేమ్ ఉన్నట్లుంది. హరిశ్చంద్ర అన్న మీ పేరు? ప్రసాద్. హరిశ్చంద్ర ప్రసాద్.